ఇప్పుడే వార్ 2 టీజర్ అయితే చూసాను ఫ్రెండ్స్. చూసిన తర్వాత మైండ్ బ్లాక్ అయిపోయిందట్టే. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఇంకా వార్ 2 టీజర్ ఎలా ఉంది, ఫర్దర్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. అలాగే ముఖ్యంగా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి గైస్. ఇంకా వార్ 2 టీజర్ అయితే చూసుకుంటే ఫ్రెండ్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఈసారి వార్ 2 లో అయితే ఎన్టీఆర్ కి దాంతో పాటు రితిక్ రోషన్ కి బిగ్ బ్యాటిల్ వార్ అయితే జరగబోతుందని అర్థమైపోయింది. టీజర్ లో మాత్రం ఎన్టీఆర్ విజువల్స్ గానీ ఆయన బాడీ లాంగ్వేజ్ గానీ చాలా వరకు అయితే డిఫరెంట్ గా కనపడింది. ముఖ్యంగా టీజర్ లో విజువల్స్ గానీ గ్రాండియర్ గానీ చాలా బాగా అయితే ఉంది. యష్ రాజ్ ఫిలిమ్స్ అయితే ఈ మూవీని భారీ బడ్జెట్ తో అయితే తెరకెక్కించారు. మీరు ముఖ్యంగా టీజర్ ఫస్ట్ స్టార్టింగ్ డైలాగ్ చూసుకుంటే మన ఎన్టీఆర్ గారు విలన్ రోల్ అయితే కనపడబోతున్నారని అర్థమైపోయింది. కబీర్ వల్ల ఎన్టీఆర్ కి అయితే మెయిన్ గా అయితే పెద్ద ఎత్తులో తనకి ఖచ్చితంగా ఒక పెద్ద అన్యాయం అయితే జరుగుంటది గైస్. అది టీజర్ లోనే బాగా అర్థమైపోయింది. అందువల్లే రివెంజ్ తీర్చుకోవడానికి అయితే మన ఎన్టీఆర్ అయితే మళ్ళీ వస్తాడనమాట. అంటే పాస్ట్ లో మన ఎన్టీఆర్ కూడా ఒక పెద్ద బిగ్గెస్ట్ ఓల్డ్ ఏజెంట్ అనమాట. టీజర్ లో ఎన్టీఆర్ ఒక డైలాగ్ అయితే చెప్తాడు, నా గురించి నీకు తెలీదు అని. ఆ ఒక్క డైలాగ్ తో తన ఫ్లాష్ బ్యాక్ లో ఎంత పెద్ద బిగ్గెస్ట్ ఏజెంట్ అని అర్థమైపోతుంది. ఒక షాట్ లో అయితే ఎన్టీఆర్ అయితే గ్రానైడ్స్ పట్టుకొని వస్తా ఉంటాడు అనమాట. అంటే ఆ సీన్ అనేది ఇంతకు ముందు ఏజెంట్ గా ఉన్నప్పుడు ఎనిమీస్ ని ఎదుర్కొనే సీన్ అనమాట. అది మెయిన్ గా అయితే మనది రితిక్ రోషన్ గారు అయితే ఎన్టీఆర్ ని చాలా బాగా డామినేట్ చేసేసాడు. అంటే వుల్ఫ్ షాట్ అయితే ఉంటదన్నమాట. వాక్ చేసుకుంటూ వస్తా ఉంటారు రితిక్ రోషన్ గారు. అంటే ఎన్టీఆర్ గారికి కూడా బిగ్గెస్ట్ ఎలివేషన్ షాట్ అయితే పడింది. అంటే ట్రైన్ నుంచి పరిగెత్తుకుంటూ వస్తాడు కదా, ఆ షాట్ కూడా బిగ్గెస్ట్ ఎలివేషన్. కాకపోతే ఎక్కువ షాట్స్ అయితే రితిక్ రోషనే కనపడ్డాడు కాబట్టి అక్కడైతే డామినేటింగ్ గా అనిపించింది నాకు. ఇంకోటి ఏంటంటే మెయిన్ గా వీళ్ళిద్దరి మధ్య వచ్చే బ్యాటిల్ వార్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి టీజర్ లో. ముఖ్యంగా టీజర్ ఎండ్ ఒక ఐస్ లో అయితే ఫైట్ చేస్తారనమాట. అది నాకు ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. హోల్ టీజర్ లో ఎన్టీఆర్ గారి లుక్, వాకింగ్ స్టైల్లో ఒక హైలైట్ ఎలివేషన్ షాట్ అయితే నాకు ఎక్కడ అనిపించిందంటే, అంటే ఒక హాస్పిటల్లో వాక్ చేసుకుంటా వస్తూ ఉంటారు షాట్. అసలు నాకు ఎక్స్ట్రాడినరీగా అనిపించింది ఆ షాట్ అయితే. ఒక హీరోయిక్ క్రూయల్ ఫేస్ తో అయితే ఎంట్రీ ఇచ్చాడు. ఆ షాట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకొకటి ఏంటంటే గన్ పట్టుకొని ఫైర్ చేస్తూ ఉంటారు. ఆ షాట్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా స్టైలిష్ గా ఉంది. బట్ టీజర్ మాత్రం ఆసమ్ గా ఉంది ఫ్రెండ్స్. బట్ ఎన్టీఆర్ గారు అయితే తక్కువ షాట్స్ లో అయితే టీజర్ లో చూపించారు. మెయిన్ రితిక్ రోషన్ గారే హీరోగా అయితే ప్రెజెంట్ చేశారు కాబట్టి ఆయన ఎక్కువగా అయితే షాట్స్ లో ఉన్నాడు. టీజర్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఈ మూవీ ఖచ్చితంగా ఏ విధంగా బాక్స్ ఆఫీస్ మధ్య హైయెస్ట్ రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో చూడాలి. మరి ఇంకా వార్ 1 డైరెక్ట్ చేసిన డైరెక్టర్ అనమాట వార్ 2 ను కూడా డైరెక్ట్ చేసింది. ఇంకా ఓవరాల్ గా టీజర్ అయితే నాకు ఎక్స్ట్రాడినరీగా అనిపించింది ఫ్రెండ్స్. ఇంకా మీకు టీజర్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు గైస్. ఇంకా ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి.